ట్యాక్స్ కలెక్టర్ ఒకడు తప్పు చేశాడు. అతని పేరు జక్కయ్య. అయ్యా, నేను అన్యాయంగా డబ్బులను సంపాదించేశాను అని చెప్తే మౌనంగా ఉన్నాడు, ఏమంటలేదు. తన తప్పులన్నీ ఒప్పుకొని రాక అలాగే మౌనంగా ఉన్నాడు. ఒప్పుకున్న తర్వాత వెంటనే యేసు ప్రభు క్షమించాడు గనక ఒక మాట అంటున్నాడు. ఏమంటున్నాడంటే, ఈ ఇంటికి రక్షణ వచ్చింది అంటే తన పాపాలు ఒప్పింపబడ్డాయి. యేసు ప్రభు క్షమించాడు. క్షమించిన తర్వాత పాపాలు పోయిన తర్వాత ఏమొస్తుంది అని అంటే రక్షణ వస్తుంది. అంతకుముందు రక్షణ లేదు, డబ్బు ఉంది. ఏ డబ్బు అంటే న్యాయంగా సంపాదించిన డబ్బు కాదు, అది అన్యాయము చేత సంపాదించిన డబ్బు ఆ ఇంట్లో ఉంది. అనగా ఆ ఇంట్లో అన్యాయం ఉంది. అన్యాయము, న్యాయం లేదు, అన్యాయం ఉంది అనగా పాపం ఉంది. పాపాలన్నీ ఒప్పుకునగానే ఆయన దోషం మోపలేదు. ఏమంటే మౌనంగానే భరించి క్షమించేశాడు. అబ్రహాము ఆస్వాదింపబడినట్లు నీకు కూడా ఆశీర్వాదం నీ ఇంటికి కూడా వచ్చేసింది. రక్షణ వస్తే వస్తుంది, ఆశీర్వాదం వస్తుంది. రక్షణ లేని జీవితంలో ఆశీర్వాదాలు ఉండవు.